సుబ్హానల్లా, నేను ఎక్కువ మాటలు చెప్పాను, ముఖ్తసరి మాటలు మాత్రమే మాట్లాడుతాను ప్రియులారా. అసలు అల్లా అంటే ఎవరు? అల్లా అంటే ఎవరు? పవిత్ర ఖురాన్ గ్రంథం సమాధానం ఇస్తుంది. అల్లా అంటే 30వ సూర అర్-రూమ్ వాక్యము సంఖ్య 40 ప్రియులారా. అల్లాహుల్లజీ ఖలకకుం, అల్లా అంటే ఆయనే మిమ్మల్ని సృష్టించిన వాడు ప్రియులారా. ఈరోజు 6 అడుగుల దేహాన్ని కలిగి ఉన్నాను. నేను పుట్టక ముందు తల్లి గర్భములో ఒక చిన్న వీర్యపు బిందువు ప్రియులారా. తల్లి గర్భములో ఒక చిన్న వీర్యపు బిందువుగా ప్రవేశించిన ఈ అధమమైన వాడిని తల్లి గర్భములో 40 రోజుల పాటు రక్తపు ముద్దగా ఉంచిన వాడు. ఆ తరువాత 40 రోజులకు దాన్ని మాంసపు ముద్దగా మలచిన వాడు. ఆ తరువాత 40 రోజులకు దానికి ఎముకను జత చేసిన వాడు. తల్లి గర్భములో నఖసిక పర్యాంతము ఇంత అందమైన రూపాన్ని ఇచ్చిన వాడే సృష్టికర్త అల్లా ప్రియులారా. ఈరోజు మానవుడు గ్రహించాలి ఏ విధంగా ఈ దేహాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారో చూసారా? మనకి కన్నిచ్చాడండి. ఈ కన్ను 576 మెగాపిక్సెల్ల కెమెరా మనకి కన్నిచ్చాడు. ఈ కన్ను 576 మెగాపిక్సెల్ల కెమెరా. హృదయాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఇది నిమిషానికి 5 నుండి 7 లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. ఒక ఎలక్ట్రిసిటీ పవర్ లేదు, ప్లగ్ లేదు, కరెంట్ సప్లై లేదు, అయినా గుండె నిమిషానికి 5 నుండి 7 లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. సృష్టికర్త చేయిస్తున్నాడు ప్రియులారా. ఈ రోజు సైన్స్ చెబుతుంది ప్రియులారా, మనిషి గుండె రిలీజ్ చేసే శక్తితోనట ఒక పెద్ద ట్రక్కును 30 కిలోమీటర్ల పాటు లాగి తీసుకు వెళ్ళొచ్చట. మనిషి యొక్క కన్ను సోదరులారా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త మానవ కన్ను తయారు చేయలేడు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త మానవ కన్నును తయారు చేయలేడు. ఈ మానవ కన్ను 1,000,000 రంగుల్ని చూస్తుంది ప్రియులారా. ఈ మానవ మెదడు రిలీజ్ చేసే శక్తితోనట 20 వాట్ల బల్బు వెలుగుతుందట. ఈ మానవ మెదడు అరగంటలో రిలీజ్ చేసే శక్తితోనట 114 లీటర్ల నీటిని వేడి చెయ్యొచ్చట. చెప్పుకుంటే ప్రియులారా, ఈ దేహాన్ని సృష్టించిన వాడే అల్లా ప్రియులారా. ప్రపంచంలో నా ముందు ఫిలిప్స్ ఒక లైట్ వెలుగుతుంది. లైట్ ఎవరు తయారు చేశాడు? ఫలానా ఫిలిప్స్ కంపెనీ వాడు తయారు చేశాడు. చేతిలో మైక్ పెట్టుకున్నాను, మైక్ ను ఎవరు తయారు చేశాడు? ఫలానా ఆహుజా కంపెనీ వాడు తయారు చేశాడు. కూర్చున్న కుర్చీ ఫలానా నీల్కమల్ కంపెనీ వాడు తయారు చేశాడు. ప్రపంచంలో ప్రతి దానిని ఎవరో ఒకడు తయారు చేస్తున్నాడు. మరి ఈ దేహాన్ని తయారు చేసిన వాడు ఎవరు? అతనిని మానవుడు గుర్తించే ప్రయత్నము చేయాలి. చేస్తే రుజుమార్గంపై ఉన్నట్లు, లేకపోతే సోదరులారా అపమార్గంపై వెళ్ళిపోతున్నాడు. ఆలోచించండి. ఈ దేహాన్ని ఇంత చక్కగా సృష్టించిన వాడినే పవిత్ర ఖురాన్ గ్రంథం అల్లా అంటుంది ప్రియులారా. ఈ రోజు సమాజంలో మనం ప్రతి దానికి ఆలోచిస్తామండి. మార్కెట్కి వెళ్తాం, మార్కెట్కి వెళ్ళి కిలో వంకాయలు అడుగుతాం. కిలో వంకాయల్లో 5-6 వంకాయలు పుచ్చిపోయి ఇచ్చేస్తే కళ్ళు మూసుకొని కవర్లో తెచ్చేస్తావా? ఏంట్రా నేను ఎర్రోళ్ళ కనిపిస్తున్నానేంటి, పుచ్చిపోయిన వంకాయలు కవర్లో వేసేస్తున్నావు, వాడిని తినడం మొదలు పెడతాం. సమాజంలో ప్రియులారా మనిషి ప్రతి దాని గురించి ఆలోచిస్తాడు. అలాంటి మనిషి ప్రియులారా దైవము అన్న విషయానికి వచ్చినప్పుడు ఎవరిని పడితే వారిని ఆరాధిస్తాడు ప్రియులారా. లేదు సోదరులారా, మనం అంధకారము నుండి బయటకి రావాలి.